తాను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానని చిట్చాట్లో చెప్పారు. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మున్షీ తనతో మాట్లాడారని, నిన్నటి నుంచి మంత్రులు మాట్లాడుతున్నారని చెప్పారు. ఏ పార్టీ నుంచి తనకు కాల్స్ రాలేదన్న జీవన్ రెడ్డి ఏ పార్టీ తనను ప్రభావితం చేయలేదన్నారు. అంతేకాదు ఇప్పట్లో ఏ పార్టీలోకి వెళ్లాలని అనుకోవట్లేదన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. జీవన్ రెడ్డి ఇంటికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. జీవన్ రెడ్డితో సంప్రదింపులు చేస్తున్నారు లక్ష్మణ్. రాజీనామా ఆలోచన ఉపసంహరించుకోవాలని జీవన్ రెడ్డిని కోరుతున్నారు లక్ష్మణ్. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెలన్నీ తిరుగుతానంటూ చిట్చాట్లో జీవన్ రెడ్డి చెప్పారు. అండ్ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటానంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి బుజ్జగింపుల పర్వం అయితే ఓవైపు కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ప్రజెంట్ అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం వద్ద ఉన్నాను. జీవన్ రెడ్డి అయితే చాలా హట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. ఆయనను బుజ్జగించేందుకు ఒకవైపు ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కూడా రావడం జరిగింది. కొంతమంది ముఖ్యమైన నేతలంతా కూడా ఆయనతో భేటీ కావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల కాస్త అసంతృప్తి అయితేగా ఉన్నారు. అయితే ప్రజెంట్ ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకునే విషయానికి సంబంధించి కూడా సీరియస్గా అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి కనీసం తనను సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆయన ఈ విషయానికి సంబంధించి ఎమ్మెల్సీ పదవికి ఏదైతే ఉందో, ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇంకా దాదాపు 8 నెలల కాలం ఎమ్మెల్సీ పదవి ఉంది. ఎమ్మెల్సీ పదవి ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానంటున్నారు. ఆ రాజీనామా విషయానికి సంబంధించి ఒకవైపు రాజీనామాను ఉపసంహరించుకోవాలని చెప్పేసి నిన్నటి నుంచి పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కానీ అదేవిధంగా మంత్రులు శ్రీధర్ బాబు స్వయంగా నివాసం వద్దకు వెళ్ళి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. బట్టి విక్రమార్క కానీ కొంతమంది మంత్రులంతా కూడా మాట్లాడుతున్నారు. పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఫోన్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్న వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి ఖచ్చితంగా నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. 1 గంట సమయంలో మధ్యాహ్నం 1 గంటలకు మండలికి అసెంబ్లీకి వెళ్ళి అక్కడ రాజీనామా సమర్పిస్తాను. అక్కడ మండలి చైర్మన్ ఉంటే మండలి చైర్మన్కి రాజీనామా పత్రాన్ని అందిస్తాను. లేదంటే కనుక అక్కడ సెక్రటరీ ఉంటే కనుక ఆ సెక్రటరీకి అక్కడ ఇచ్చేసిన తర్వాత నిర్ణయాన్ని మండలి పదవికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పల్లెల్లోకి తిరుగుతాను, జనంలోకి వెళ్తాను. జనంలో అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో జనాభిప్రాయం మేరకే నడుచుకుంటానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఒకవైపు బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చేస్తున్న ప్రయత్నం అయితే ఉంది. మరోవైపు విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా ఉదయం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఆయన మాట్లాడినప్పుడు కూడా జీవన్ రెడ్డి మాత్రం ఆయన ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయం విషయంలోనే ముందుకు వెళ్తానంటున్నారు. ప్రజెంట్ అయితే ఖచ్చితంగా మండలి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జనంలోకి వెళ్తాను. ప్రజెంట్ ఏవైతే కొన్ని వార్తలు వస్తున్నాయో, రూమర్స్ వస్తున్నాయో ఆ రూమర్స్ కూడా వాస్తవం లేదు. ఎవరు కూడా తనతో బీజేపీ నేతలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరు మాట్లాడే సాహసం చేయలేదు. ఇతర పార్టీల ఎజెండాను తన ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లను. నేను ఒక ఐడియాలజీ ఉన్న వ్యక్తిని, ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఒక లైన్తో పనిచేసే వ్యక్తిని, మొదటి నుంచి ఒక సీనియర్ రాజకీయ నేతగా ఉన్నాను కాబట్టి ఇతర మైండ్ సెట్కు ఇక్కడ కూడా నేను తలొగ్గే పరిస్థితి లేదంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం ఉంటుందో ప్రజల అభిప్రాయం మేరకు ప్రజలు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత జనంలోకి వెళ్ళి జనం ఏదైతే నిర్ణయం చెప్తారో, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి సంబంధించి గ్రామాల్లో పల్లెల్లోకి వెళ్తాను. పల్లెల్లో జనం ఏం చెప్తారో ఆ జనానికి తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తన నిర్ణయం కూడా ఉంటుందంటూ కూడా జీవన్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ప్రజెంట్ అయితే ఆయన ఖచ్చితంగా దీనికి సంబంధించి చెప్పండి. అంటే పార్టీ మారే ఆలోచన ఏమన్నా ఉందా? దీనికి సంబంధించి మీకున్న సమాచారం ఏంటి? ప్రజెంట్ అయినా మీడియాతో కూడా కాసేపు అంటే రిపోర్టర్తో చిట్ చాట్గా మాట్లాడుతూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో ప్రస్తుతం అయితే ఏ పార్టీలోకి వెళ్ళే ఆలోచన లేదు. ఎవరు కూడా తనను మైండ్ డైవర్ట్ చేసే ఆలోచన అయితే లేదు. తన సీనియర్ నేతను ఏం చేయాలనేది ఖచ్చితంగా నాకు ఒక ఆలోచన ఉంటుంది. ఎవరి ఆలోచన ఒక ఇడెన్ ఎజెండాను ఎవరి ఎజెండాను నేను తీసుకెళ్లే ప్రసక్తి లేదంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏ పార్టీలోకి వెళ్ళను, కేవలం ఎమ్మెల్సీ పదవికి మాత్రమే తనకు 8 నెలల పదవీ కాలం ఉంది. ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఖచ్చితంగా రాజీనామా
రాజీనామా చేసి జనంలోకి వెళ్తాను, జనం ఇచ్చే నిర్ణయం మేరకు ప్రెసిడెంట్ అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోను, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జీవన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? నేను అసెంబ్లీకి వస్తున్న అసెంబ్లీలో మీరు వీ కెన్ హ్యావ్ ఎ టాక్, యూ కెన్ సీ మై రియాక్షన్ ఆల్సో దేర్. సార్, చాలా వరకు ఇతర పార్టీల వాళ్ళు ఏదో సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పుడు బాబు, ఇప్పుడు రాజకీయంగా నిర్ణయం అనేది నా మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఏ రాజకీయ పార్టీతో గత 4 దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్నానో ఆ రాజకీయ పార్టీ నాకు గౌరవం ఇచ్చింది. నేను ఒక పార్టీకి, ఆ పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసింది. ఇట్స్ అ ఫ్యాక్ట్, పార్టీ హెస్ ఆల్సో గివెన్ మీ సో మెనీ ఆపర్చునిటీస్. నన్ను ఎక్కడ కూడా తక్కువ చేసిన భావన లేదు. కానీ ఇవాళ ఏదైతున్నదో ఇది ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ అంటే మరి ఏ పరిస్థితి లోపల ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నో తెలియదు. కానీ ఏదైతుందో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సంఖ్యాబలం కలిగి ఉంది, సుస్థిరంగా ఉన్నది. ఇవాళ 65 మంది శాసనసభ్యులు కలిగి ఉన్నారు. ఎనీడే ఎంఐఎం ఎమ్మెల్యేస్ మెంబర్స్ దే విల్ నాట్ సేల్ టుగెదర్ విత్ బీజేపీ. దర్ ఈస్ నో సచ్ స్కోప్ ఆల్సో. అంటే ఆ 7 కలిసి చేస్తే 65 7 72 అయిపోతాయి. ఒక సిపిఐ ఉన్నది 73 అయిపోతాయి. రేపు ఇంకో ఆంగ్ల ఇండియన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇవన్నీ ఉండగా ఏదైతుందో, మీరు ఇంత సుస్థిరంగా ఉండగా ఏదైతుందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఐడియాలజికల్ పార్టీగా నిలబడాలని భావిస్తున్న తరుణంలో ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ప్రత్యేకంగా వారి పాంచ్ న్యాయలో డిఫెక్షన్స్కు ఏ విధమైన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టుగా యాంటీ డిఫెక్షన్ లాను కూడా సవరించి అవసరం ఎవరు డిఫెక్ట్ చేసినా కానీ వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పిన వారు పేర్కొనని చెప్పండి. దట్స్ ఆల్సో సర్ప్రైజింగ్, షాకింగ్ మీ. దట్స్ ఆల్సో సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ మీ. వాట్ వీ సెడ్ ఇన్ పాంచ్ న్యాయ్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? తెలియదు అన్న, ఎవరెవరు ఎక్కడ పోతున్నా తెలియదు. మీతో చర్చలు చేసినట్టు నిన్న మంత్రిని కూడా పంపించారు. మీతో ఏమైనా మాట్లాడారా? ఏఐసీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ పిసిసి? డెఫినెట్లీ శ్రీధర్ బాబు గారు దగ్గర మిత్రుడు, సన్నిహితుడు. మేము ఫర్ లాస్ట్ 30 years వీఆర్ టుగెదర్. వారి నాన్నగారి కాలంకి వెళ్ళి కలిసి ఉన్నాం. న్యాచురల్గా ఏదైతుందో తొందరపడొద్దు, లెట్ అస్ సీ, మేమందరం ఉన్నాం కదా అని చెప్పినటువంటి ఒక భావన వ్యక్తం చేస్తాడు. కలిసి పనిచేద్దామని కోరుకుంటాడు. కానీ జరిగేదంతా జరిగిన తర్వాత ఇంకా మిగిలినది ఏముంది? జరిగినటువంటి ఒక పరిణామాన్ని ఏదైతుందో మీరు సరి చేయగలిగేటువంటి పరిస్థితుల్లో మీరు లేరు. ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు సార్ మీరు? ఎవరు ఇప్పుడు రాజీనామా చేస్తామంటారు, ఎమ్మెల్సీ రాజీనామా తర్వాత ఆయన ఆలోచన మిత్రులందరూ వాళ్ళ కార్యాచరణ ఏముండబోతుంది చూద్దాం బాబుతుంది. ఇప్పుడు మీరే చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారేంటి, ప్రజలకు పోతా అని చెప్పాని. అది మీరే అంటారు, ఇది మీరే అంటారు, ఇంకేముంటుంది పరిణామం అని చెప్పాని. రైట్. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి చెప్తున్నారు, లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఇప్పుడు లక్ష్మణ్తో కూడా మాట్లాడుతున్నాం. సార్, లక్ష్మణ్ గారు చెప్పండి, మీరు జీవన్ రెడ్డి గారితో కూడా మాట్లాడుతున్నారు, ఏంది అసలు నెక్స్ట్? మా పార్టీకి అత్యంత సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇదే జరిగినటువంటి సంఘటన విషయంలో పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వం కానీ కొంచెం బాధాకరం ఉన్నప్పటికీ మా పెద్దలు శ్రీధర్ బాబు మంత్రి గారు కూడా స్వయంగా నేను రావడం జరిగింది. మా ఏఐసీసీ నాయకులు మాట్లాడడం జరిగింది. చూద్దాం మరి పెద్దల యొక్క నిర్ణయం ఎట్లున్నప్పటికీ మా నిర్ణయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తప్పకుండా అండి. నిన్న పెద్దలు శ్రీధర్ బాబు గారు ఏఐసీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ గారికి అందరితో స్వయంగా మాట్లాడడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా పార్టీకి మాకు పెద్ద దిక్కు, మా అందరికి కూడా, అంటే మాకు కూడా వ్యక్తిగతంగా. ఇది లక్ష్మణ్ చెప్తున్నది. మొత్తం మీద జీవన్ రెడ్డి ఏవైతే ఈ విషయానికి సంబంధించి ఆయనకు జీవన్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా లక్ష్మణ్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా జీవన్ రెడ్డి ప్రయారిటీకి సంబంధించి కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ఈ ఏదే ఇష్యూ జరిగిన దానికి సంబంధించి ఎమ్మెల్యేలు చేర్చుకునే విషయానికి సంబంధించి యాంటీ డిఫెన్స్ అంటే రాహుల్ గాంధీ గతంలోనే చెప్పారు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చేర్చుకున్న వెంటనే ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ అనర్హత వేటు పడాలని చెప్పేసి గతంలో చెప్పాం. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఫిరాయింపులు జరగడం అనేది కూడా దురదృష్టకరమైనట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఈ ఇష్యూకి సంబంధించి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవైపు ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఆయన ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఆయన కూడా మరి కాసేపట్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒకవైపు చేరికల అంశానికి సంబంధించి ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఎమ్మెల్యేలు ఇతర
మరి మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారు చేర్చుకునే కార్యక్రమం అయితే వేగవంతం జరిగిందని మొత్తం మీద ఈ ఇష్యూ ఫైనల్గా ఎటువైపు దారి తీస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.